ఏపీ ప్రభుత్వం తక్కువ రేటుకే క్వాలిటీ లిక్కర్ అందజేయాలని ప్రయత్నిస్తోంది. కానీ కొన్ని చోట్ల ఇంకా తక్కువ ధరలకే ఓ ముఠా మద్యం సరఫరా చేస్తోంది. దీనిపై అనుమానం వచ్చి అధికారులు నిఘా పెట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ ముఠా నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. 4 ఏళ్ల కిందట కోవిడ్ కారణంగా మద్యం షాపులు సహా అన్ని మూతపడ్డాయి. ఈ సమయంలో మద్యం సేవించే అలవాటు ఉన్నవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం నిల్వ ఉంచుకున్నవారు అమాంతం రేట్లు పెంచేశారు. దీంతో బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీన్ని గమనించిన ఓ ముఠా నకిలీ మద్యం తయారీకి తెరతీసింది. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడింది. స్పిరిట్ క్యారామిల్తో తయారు చేసిన నకిలీ మద్యం రాకెట్ గుట్టు తాజాగా బయటపడింది. అన్నమయ్య జిల్లా బెల్ట్ షాపులో అధికారులకు మద్యం దొరికింది. దీని ద్వారా డొంక కదిలింది. 4 ఏళ్లుగా సాగుతున్న నకిలీ మద్యం దందా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో చీఫ్ లిక్కర్ క్వార్టర్ 100 రూపాయలకు లభిస్తోంది. కానీ అన్నమయ్య జిల్లా అనంతరాజుపేటలోని ఓ బెల్ట్ షాపులో 80 రూపాయలకే దొరుకుతోంది. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసింది. 2 అరెస్ట్ చేశారు. ఇక్కడి దాకా ఎలా ఉన్నా అసలు విషయం ఇటీవలే బయటపడింది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఇచ్చిన ఓ ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు. చిత్తూరు, కడప జిల్లాల ఎక్సైజ్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి దీనిపై వివరాలు సేకరించారు. నిందితులు ఇచ్చిన ఫోన్ నంబర్ను తిరుపతి ఎంఆర్ పల్లి కూడలిలోని చందు చికెన్ సెంటర్ నిర్వాహకుడు శీను వినియోగిస్తున్నట్లు తెలుసుకున్నారు. అతనిపై నిఘా పెట్టి శీను, అతడి తమ్ముడు మహేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే గతంలో చికెన్ సెంటర్లో పనిచేసిన వెంకటేష్ ఆధార్ కార్డుతో ఆ సిమ్ కార్డు తీసుకున్న అధికారులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసుల విచారణలో శీను సన్నిహితుడైన వెంకటరమణ ఈ దందాలో ప్రధాన నిందితుడని తెలుసుకున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా పించాకు చెందిన వెంకటరమణ బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. కరోనా సమయంలో తిరిగి వచ్చాడు. సారా తయారీపై అతనికి అవగాహన ఉంది. దీంతో తన బంధువు జయబాబుతో కలిసి తిరుపతి కేంద్రంగా మద్యం తయారీకి ప్లాన్ చేశాడు. స్పిరిట్ క్యారామిల్తో తయారు చేసిన మద్యాన్ని పాత సీసాల్లో నింపి స్టిక్కర్లు అతికించేవారు. ఈ సరుకును బెల్ట్ షాపుల్లో విక్రయించేవారు. తరచూ అద్దె ఇల్లు మారుస్తూ ఆర్డర్ల మేరకు నకిలీ మద్యం తయారు చేసేవారు. ఈ క్రమంలోనే అధికారులకు ఈ విషయం తెలిసింది. ఎక్సైజ్ అధికారులు ఇటీవల దామినీడు ఎన్టీఆర్ కాలనీలోని 62వ ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. 805 లీటర్ల స్పిరిట్, ఖాళీ సీసాలు, నకిలీ స్టిక్కర్లు, మూతలు ఉండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ ఇంట్లో తనిఖీలు చేసి 6,05,000 రూపాయల నగదు, 283 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వీరు తయారు చేసిన మద్యం ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.